జగన్నాథపురం అనే ఊళ్ళో కీర్తి తన భర్త రాజేష్ మరియు పిల్లలు చిన్ను చిన్నీలతో కలిసి ఒక చిన్న మట్టి ఇంట్లో నివసిస్తూ ఉండేది. వర్షాకాలం అవటం వల్ల ఇల్లు మొత్తం తడిసిపోతూ ఉండేది. అది మట్టి ఇల్లు కావడంతో మట్టి కొంచెం కొంచెంగా కరగటం మొదలెట్టింది. అప్పటికే కవర్లు తెచ్చి వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా మట్టి కరిగి ఏదో ఒక వైపు నుండి ఇంటికి కన్నం పడి నీళ్లు లోపలికి రావటం మొదలైంది. ఇంకా అలా వర్షం పడడంతో ఇంట్లోకి మొత్తం నీళ్లొచ్చేసి ఇల్లు కూలిపోయింది. ఎక్కడుండాలో తెలియక వర్షంలో సామాన్లు పట్టుకుని బయటకొచ్చేసి కీర్తి, రాజేష్ పిల్లలు వర్షంలో తడుస్తూ అటూ ఇటూ చూస్తున్నారు. కీర్తి, చూడు, దూరంగా ఒక గుడి కనిపిస్తుంది. అక్కడికెళ్ళి మనందరం ఉందామా? మనలాంటి వాళ్ళకి ఆ భగవంతుడే తోడుగా ఉండాలి. ఇప్పుడు ఈ వర్షంలో తడుస్తూ ఎంతసేపు ఉంటాం? అది కాదండి, అది కోవెల కదా, ఎవరైనా ఏమైనా అంటారేమో. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడక్కడి నుండి వెళ్ళిపోదాంలే. సరేనండి. గుడి దగ్గర కూర్చొని కొద్ది కొద్దిగా వర్షం పడుతున్నా పిల్లల్ని తీసుకొని ఆ కోవెల దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఎంతసేపు చూసినా కూడా వర్షం తగ్గేటట్టు కనిపించలేదు. ఇంతలో పొద్దునవడంతో కోవెలకి వచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతుంది. వచ్చిపోయే జనాలంతా వీళ్లందర్నీ చూస్తూ ఉంటారు. అంత వర్షంలో కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి చాలామంది వస్తుండడంతో వీళ్ళక్కడుండడం వల్ల అందరికీ ఆటంకం కలుగుతుంది. అప్పుడే కోవెలలో ఉన్న పూజారి, బాబూ, మీరెవరు? మీరిక్కడ ఏం చేస్తున్నారు? అయ్యా, మేం పక్క వీధిలోనే ఉంటాము. ఈ వర్షానికి మా ఇల్లు కూలిపోవటం వల్ల ఎక్కడుండాలో తెలియక రాత్రి పిల్లల్ని తీసుకుని ఈ కోవెల దగ్గర ఉండడానికి వచ్చేసాం. ఎటు వెళ్లాలో కూడా అర్థం కాలేదు. ఎక్కడుండాలో తెలియలేదు. భగవంతుడే మాకు తోవ చూపిస్తాడని ఆయన సన్నిధిలోకి వచ్చేసాం. మీరు చెప్పింది నిజమేనయ్యా, కానీ మీరిక్కడ ఉండడం వల్ల వచ్చే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది. పైగా మీరు మీ సామాన్లన్నీ తీసుకుని వచ్చేశారు. అసలు ఇది చాలా చిన్న కోవెల. ఇలాంటి సమయంలో మీరిక్కడ ఉండి వచ్చే ప్రజలకి ఇబ్బంది కలిగించడం సరైంది కాదు. మీరు వీలైనంత తొందరగా ఇక్కడి నుండి ఎక్కడికైనా స్నానం చేసుకుని వెళ్ళిపోవటం మంచిది. సరేనండి, మాకొక గంట సమయం ఇవ్వండి, మేమెక్కడైనా స్నానం చూసుకుని అక్కడికి వెళ్ళిపోతాం. అందాక మా పిల్లల్నిద్దరినీ ఇక్కడుంచేసి వెళ్తాం, వాళ్ళని కొంచెం చూసుకోండి అని చెప్పి కీర్తి మరియు రాజేష్ వర్షంలో ఏదైనా ఉండడానికి స్థలం కోసం వెతుకుతుంటారు. ఏదైనా ఇల్లు చూసి అద్దెకి దిగుదామంటే చేతిలో డబ్బులు లేక కష్టాలు పడుతుంటారు. అయితే అలా వెళ్తుండగా వాళ్ళకి మార్గమధ్యలో ఒక సిమెంటు పైపు కనిపిస్తుంది. ఈ వర్షంలో ఆ సిమెంటు పైపులో నీరు లేకపోవడంతో అక్కడికొచ్చి ఉందామని అనుకుంటారు. ఏవండి, చూసారా? ఈ సిమెంటు పైపులో మనం ఉండడానికి వీలుగా ఉంటుందనుకుంటున్నాను. మనిద్దరు పిల్లలు చక్కగా ప్రశాంతంగా ఇక్కడ పడుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. పైగా ఇందులో వర్షం కూడా పడదు. ఇంకా ఎక్కడికైనా వెళ్ళుందామంటే మనం అద్దె కట్టుకోలేం. ఇప్పుడుండే పరిస్థితిని బట్టి మనం ఇక్కడ ఉండడమే శ్రేయస్కరం. నువ్వు చెప్పేది నిజమే. మనిద్దరికీ ఏదైనా మంచి పని దొరికేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఇక్కడే ఉండాలి. ఏ రోజైతే మనకి అనుకూలమైన పని దొరుకుతుందో అప్పుడు కొంచెం డబ్బు వచ్చాక మనం వేరే అద్దె ఇంటికి వెళ్ళి అక్కడుంటూ కొంచెం డబ్బు దాచుకుని పడిపోయిన మన మట్టి ఇల్లుని మళ్ళీ నిర్మించుకుందాం. సరే అనుకుని రాజేష్ మరియు కీర్తి తమ ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిమెంటు పైపులో ఉండటం మొదలెడతారు. వర్షాకాలం కావడంతో వర్షం ఇంకా పెరుగుతూ వెళ్తుంది. ఊరంతా తిరిగొస్తే కీర్తికి ఒక పని దొరికింది. ఒక షాప్లో ఆ షాప్ అంతా తుడిచి తడిగుడ్డ పెట్టి బయట ముగ్గు పెట్టే పని దొరికింది. రోజు కీర్తి ఆ పనికి వెళ్తూ వచ్చిన డబ్బుతో ఇంటికి వచ్చి బయట వంట చేస్తూ పిల్లలకి మరియు భర్తకి భోజనం పెడుతూ ఉండేది. రాజేష్ బయట ఎంత వెతికినా పని దొరికేది కాదు. వర్షం తగ్గాక పనిస్తామని చెప్పి పంపించేసేవాళ్ళు. అయితే ఒకరోజు వీళ్ళని అటుగా వెళ్తున్న పూజారి చూస్తాడు. ఏంటమ్మా, మీరిక్కడుంటున్నారా? మీకింకా స్థలమేమీ దొరకలేదా ఉండడానికి? అయ్యా పంతులు గారు, మాకొచ్చిన డబ్బులు మా పొట్ట నింపుకోవడానికే సరిపోతున్నాయి. ఇక ఈ కరువు రోజుల్లో అద్దెలు కట్టాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుగా. పైగా ఈ వర్షాకాలం అవడంతో మాకే పని చేయాలో అర్థం కాక ఈ పైప్లో నివసించటం మొదలెట్టాం. మాకేదైనా మంచి పని దొరికేంత వరకు మేమిక్కడే ఉండాలి. అయ్యయ్యో అమ్మా, మన కోవెలకి సంబంధించి 1 ఎకరా పొలం ఉంది. అది మీరు దున్నుకుంటానంటే మీకిప్పిస్తాను. మీరు కష్టపడి దాన్ని దున్ని మంచి పంట పండించండి. అందులో 10% కోవెలకివ్వండి. మిగతా 90% మీరే ఉంచుకోండి. అందాక పంట వేయడానికి పెట్టుబడి డబ్బులు నేనిస్తాను.
మీకు పొలం దున్నమని చెప్తున్నాను కానీ మీకు పొలం పని వచ్చా అని అడగనే లేదు నేను. వచ్చండి పంతులు గారు, నేను మన సర్పంచ్ గారి పొలంలో పనిచేసేవాణ్ణి. ఈ మధ్య ఆయన వేరే వాళ్ళకి కౌలుకు ఇవ్వడం వల్ల నేను పనిచేయటం ఆపేశాను. ఓ అలాగా, సరే అయితే రేపటి నుండి ఆ పొలం దున్నటం మొదలెట్టండి. ఆ పొలం ఎక్కడ ఉందంటే మన గుడికి కుడివైపు నుండి ఒక 100 అడుగులు ముందుకు వెళ్తే అక్కడ ఉండే ఎకరా పొలం మన కోవెలదే. పంతులు గారు అలా చెప్పడంతో కీర్తి మరియు రాజేష్ ఆ పొలంలో పంట వేయడానికి ఒప్పుకుంటారు. రాజేష్ కీర్తి ట్రాక్టర్ తెచ్చి చక్కగా పొలం దున్ని అందులో పంట వేస్తారు. చిన్న చిన్న మొలకలు రావడంతో రాజేష్ కీర్తి చాలా సంతోషిస్తారు. వెంటనే కీర్తి రాజేష్ పొలం మొత్తం నాట్లు వేయటం మొదలెడతారు. ఇంతలో వర్షాలు బాగా పడటం వల్ల పక్కనే ఉన్న పొలం యజమాని తన పొలంలో నీళ్లన్నీ వీళ్ల పొలంలోకి వదిలేస్తారు. పంట ఎక్కడ మునిగిపోతుందోనన్న భయంతో కీర్తి మరియు రాజేష్ కూర్చుని చూస్తూ ఉంటారు. అప్పుడు కీర్తి వెళ్లి పక్కనున్న పొలం యజమానితో, ఏంటండి, మీ పొలంలో నీళ్లెక్కువైతే మోటార్ పెట్టించి బయటికి వదిలేయాలి గాని పక్కనే ఉన్న మా పొలంలోకి వదిలారేంటి? ఇదెంతవరకు న్యాయం? ఇప్పటి వరకు ఇక్కడ ఏ పొలం ఉండేది కాదు. ప్రతి సంవత్సరం నేను ఇలాగే నా పొలంలో నీళ్లన్నీ వదిలేసేవాడిని. ఈ సంవత్సరం మీరొచ్చి పంట వేస్తే నేనేం చేయను చెప్పు? నేనెప్పుడూ ఎలాగైతే చేస్తున్నానో ఇప్పుడు అలాగే చేస్తున్నాను. అయినా ఇది మీ పొలం కాదు, మీకు అడిగే హక్కు కూడా లేదు. అవునండి, మీరు చెప్పేది కరెక్టే, కాదనను. కానీ అప్పటి వరకు అయితే పంట లేదు కాబట్టి మీరు మీ పొలంలో ఉండే నీళ్లు వదిలేసేవారు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ ఒక పంట ఉంది కదండి, ఆ పంటలోకి నీళ్లు వదిలితే పంట పాడైపోతుంది కదా. మరి మీ పంట మీకెంత ముఖ్యమో ఈ పంట మాకంతే ముఖ్యం. ఎవరిదైనా పంటే కదండి. వీళ్ళు ఎంతసేపు మాట్లాడుతున్నా భుజంగరావు అలా వాదిస్తూనే ఉన్నాడు కానీ తను మాత్రం నీళ్లని వదలటం మానలేదు. వెంటనే కీర్తికి ఒక మంచి ఐడియా వచ్చి రాజేష్ని తీసుకుని వచ్చేస్తుంది. ఏవండి, నాకొక మంచి ఐడియా వచ్చింది. ఏంటి కీర్తి? అతను మన పొలంలోకి నీళ్లు వదులుతున్నాడు కదా, మన పొలంలో మోటార్ పెట్టి పక్కనే ఉన్న కాలువలోకి మన పొలంలో ఉన్న నీళ్లన్నీ పంపిస్తే మన పొలంలో నీళ్లన్నీ తగ్గిపోతాయి కదా. అప్పుడు పంట మన చేతికి బాగా వస్తుంది కదా. దానికి ఎక్కువ ఖర్చవుతుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు మన చేతుల్లో చాలా తక్కువ డబ్బుంది. ఒక పని చేద్దాం, ఈ సాయం మన పంతులు గారిని అడుగుదాం. ఆయనకి తెలిసిన వాళ్ళెవరినైనా తెచ్చి మనకి సాయం చేస్తారేమో. అలా పంతులు గారు తెలిసిన వాళ్ళని తెచ్చి సాయం చేయటం వల్ల పొలంలో నీళ్లన్నీ తగ్గిపోయాయి. కొద్ది రోజుల తరువాత పొలంలో బాగా ధాన్యం వచ్చి పంట చేతికొస్తుంది. వెంటనే కోత మొదలుపెట్టి వచ్చిన ధాన్యం అన్ని బస్తాల్లో కట్టి తలమీద పెట్టుకుని వెళ్లి దళారి దగ్గర అమ్మడానికి పెడతారు. పంట బాగా ఎక్కువగా రావడంతో మంచి డబ్బులొస్తాయి. ఆ డబ్బులన్నీ తీసుకువెళ్లి కోవెల ముందు పెట్టి దండం పెడతారు. కోవెల్లో పూజ చేసే పంతులు గారు చాలా సంతోషించి 10% కోవెలకి ఇవ్వమని చెప్పి మిగతా 90% వాళ్ళకిచ్చి పంపించేస్తారు. కీర్తి మరియు రాజేష్ వచ్చిన డబ్బుతో తమ ఇల్లుని బాగు చేసుకొని ఆ పైపు ఇల్లు ఖాళీ చేసి తమ ఇంట్లో మళ్లీ సంతోషంగా నివసించటం మొదలెడతారు. ఇద్దరు కొడుకులు వేరు కాపురం పెట్టిన తరువాత సుమిత్రకు మనసేం బాలేదు. వెంకన్న ఎంత నచ్చజెప్పినా సుమిత్ర మాత్రం బాధపడుతూనే ఉంది. పెళ్ళైన కొడుకులు చెట్టుపైన కాకులు ఒక్కచోటే ఉన్న దాఖలాలు లేవు. దానికి అలా బెంగపడితే ఎలా చెప్పు? మీకేమండి, మీరెన్నైనా చెప్తారు. కడుపున మోసి కనింది నేను కదా, మీకేం బాధుండదులే. అయినా ఈ రోజుల్లో కొడుకుల్ని కనడమే తప్పైపోతుంది. పెళ్ళయ్యేంతవరకే నా బిడ్డలు, తరువాత భార్య చేతుల్లో కీలుబొమ్మలవ్వాల్సిందే. వాళ్లైనా బాగా చూసుకుంటారంటే అది లేదు. వాళ్లు చెప్పిన పనులు చెయ్యకపోతే ఇంట్లోకి రానివ్వరు. కనీసం కడుపు నిండా అన్నం కూడా తిననివ్వరు. ఓసి పిచ్చి మాలోకం. అందుకనే ప్రపంచంలో అమ్మని భర్తీ చేయగల స్థానం ఎవ్వరికీ లేదనేది. అమ్మ కడుపును చూస్తే భార్య జేబు చూస్తుందంట. అసలే ఇది కలియుగం. అన్యోన్య దాంపత్యం అరుదుగానే చూస్తాం, మన కాలంలాగా కాదు. సరే, వాళ్ల బ్రతికేదో వాళ్ళని బ్రతకనివ్వు. నాకెందుకో వాళ్లనొకసారి చూడాలనిపిస్తుందండి. వెళ్ళి చూసొద్దాం. అరెరే, అగ్గి మీద గుగ్గిలంలా నేనెందుకు? నీ కోడళ్ళు, నీ సామ్రాజ్యం, నువ్వే వెళ్ళిరా. ఎందుకండి అంత భయం? అక్కడున్నది కోడళ్లే కదా, కొరివిదయ్యాలేం కాదు కదా. కొప్పుల చుట్టూ తిరిగితే తిప్పలు పడాల్సిందే. ఆడవాళ్లకి ఆమడ దూరంలో ఉంటేనే మంచిది. మగవాళ్ళు ఇప్పుడు పగవాళ్లైపోయారు. ఎన్ని చేసినా ఏం చేసినా ఆఖరికి మీదే పై చెయ్యి అంటారు. అందుకే నా పనేదో నేను చూసుకుంటాను. నీతో రానుగాక రాను.
వెంకన్న అలా అనగానే సుమిత్ర కోపంగా అక్కడి నుండి బయలుదేరుతుంది. సుమిత్ర అలా వెళ్తుండగా అక్కడికి తన ఇద్దరు కొడుకులు వినయ్, రవి వస్తారు. వాళ్ళని చూసి చాలా సంతోషిస్తుంది సుమిత్ర. వెంకన్న కూడా కొడుకుల్ని చూసి ఆనందపడతాడు. వారానికొక్కసారైనా వచ్చిపోండ్రా ఇక్కడికి, లేకుంటే మీ అమ్మ అస్సలుండటం లేదు. నా కొడుకులో అని చావ దొబ్బేస్తుంది. ఇప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చేందుకు బయలుదేరుతుంది. అవును బాబు, ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వద్దామని చూస్తున్నాను. అవును, మీరెందుకొచ్చారు? ఏదైనా పనుందా? లేకుంటే ఈ దారిలో వెళ్తూ ఇలా వచ్చారా? వెంకన్న అలా అడగ్గానే చిన్న కొడుకు రవి బోరున ఏడుస్తాడు. అమ్మా, తినడానికి ఏమైనా చేసావా? నాకు చాలా ఆకలిగా ఉంది. నీ చేతి వంట తిందామని ఇటొచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది. పదమ్మా. అయ్యో, నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. ఉండురా బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. రే వినయ్, నీకు తీసుకురానా? నాకేమొద్దమ్మా, నేనింట్లో తినొచ్చాను. అయినా భార్యను గుప్పెట్లో పెట్టుకొని వాడికి ఇలా గుప్పెడు మెతుకులు కూడా దూరమవుతాయి. ఆకలి తీర్చుకోవడం కోసం అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే అమ్మ అమ్మ అంటూ బిచ్చమెత్తుకోవాల్సిందే. ఒరేయ్, ఆపరా, పెద్దోడివయ్యుండి అలా మాట్లాడతావా? పాపం, వాడికంత కష్టం వస్తే ఓదార్చాల్సింది పోయి ఇలా వెటకారంగా మాట్లాడుతున్నావు. నువ్వాగు, నేనిప్పుడే పెరుగన్నం కలుపుకొనొస్తానుండు నాన్నా. సుమిత్ర వంటగదిలోకి వెళ్లి కంచంలో అన్నం కలుపుకొచ్చింది. రవికి గోరుముద్దలు పెట్టింది. వినయ్ మాత్రం రవిని కోపంగానే చూస్తున్నాడు. ఇదిగో, నువ్వు తినరా, ఒక్క ముద్దే తిను. అమ్మా, వద్దన్నాను కదా. సరే పెట్టు, 2 ముద్దలే, ఆ తర్వాత తినను చెప్తున్నా. సర్లేరా, ముందు తిను. ఆహాహా, భలే ఛాన్స్ కొట్టేశారా మీరు. అమ్మ చేతి గోరుముద్దలు తినటం ఎంత అదృష్టమో తెలుసా? పెళ్లికి ముందే అవన్నీ దొరుకుతాయి, కానీ మీకు మాత్రం పెళ్ళైన తర్వాత కూడా అదృష్టం కల్పించాడు భగవంతుడు. ఇంతకీ ఒరేయ్ రవి, ఏంట్రా నీ సమస్య? అలా మాడిపోయిన మొహంతో ఇంటికొచ్చావు? వాడిపోయిన పువ్వులా మాట్లాడి మీ అమ్మ దగ్గర గొల్లుమంటూ గోరుముద్దలు తింటున్నావు. ఏమైందిరా? ఏం చెప్పమంటారు నాన్న, ఆ రోజు పట్నం కోడలు అంటూ మురిసిపోయారు. ఇప్పుడు ఆ పట్నం కోడలే నాతో పల్టీలు కొట్టిస్తుంది. ఇంట్లో ఏది వండదు. ఒకవేళ వండినా సగం మాడిపోయి ఉంటుంది. రుచి ఉండదు, పచ్చి ఉండదు. ఒకవేళ తింటే ఆ రోజు వాంతులే. రవి అలా చెప్పగానే వినయ్ పక్కున నవ్వాడు. వెంకన్న కూడా నవ్వాడు. దాంతో సుమిత్ర కోప్పడింది. పాపం, వాడంత బాధపడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి? ఏంట్రా వినయ్, నువ్వు కూడా అలా నవ్వుతున్నావు? నీ భార్య నిన్నేం ఇబ్బంది పెట్టటం లేదా? చూడమ్మా, నేను పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. దానివల్ల ప్రశాంతంగా ఉన్నాను. వేళ్లకి వంట చేసి పెడుతుంది. అది కూడా ఎంతో రుచిగా నన్ను కన్నబిడ్డలా చూసుకుంటుంది. అందుకే నేను ఇంత బాగున్నాను. అయినా వీడ ఆ రోజే ఏదో ఒకటి మాట్లాడుంటే బావుండేది. వాడి భార్య మాట విన్నాడు, వేరే కాపురాలు పెట్టాడు. ఈ రోజు అనుభవిస్తున్నాడు. అంతే, కర్మ ఎవ్వరినీ వదలదమ్మా. ఇక చాలా ఆపరా, నువ్వేదో పని మీద వెళ్తున్నావు. ఆ పనేదో చూసుకో. నాన్న రవి, నువ్వు తిను నాన్న. అలా ఇద్దరు కొడుకులు వెళ్లిన తరువాత సుమిత్రకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. కొడుకుల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. ఇక ఎలాగైనా సరే కోడళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే కోడళ్ల ఇంటికి బయలుదేరింది. ముందుగా పెద్ద కోడలు జలజ దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా జలజ, బాగున్నావా? ఆ, బావున్నానత్తయ్యా. మీరేంటలా చిక్కిపోయారు? మీ అబ్బాయిల మీద బెంగ పెట్టుకున్నారా? కొడుకులు కదమ్మా, కడవరకు చూస్తారనుకుంటే ఇలా కయ్యాలు పెట్టుకుని వేరైపోయారు. అదే బాధగా ఉంది. మీరేం బాధపడకండత్తయ్యా, మళ్ళీ అందరం ఒకే చోటుకొచ్చే రోజు తొందరలోనే వస్తుంది. అంతవరకు ఇలా ఉండక తప్పదు. అన్నట్టు మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తానుండండి. వచ్చినప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నాను. వద్దమ్మా వద్దు, నేనింటి దగ్గర తినే వచ్చాను. వంట చేస్తున్నట్టున్నావు, పద వంటగదిలోకి వెళ్దాం అంటూ జలజతో పాటు సుమిత్ర కూడా వంటగదికి వెళ్ళింది. వంటగదిలో సామాన్లన్నీ చక్కగా పెట్టుకుని ఉంది జలజ. ఒకవైపు కూరగాయలు, మరోవైపు గ్లాసులు, పోపు డబ్బాలు, ఇలా చాలా పద్ధతిగా శుభ్రంగా ఉంచుకోవడం చూసిన సుమిత్ర చాలా ఆనందిస్తుంది. బావుందమ్మా, నీ వంటగది చాలా బాగుంది. లక్షణంగా పెట్టుకున్నావు. చాలా శుభ్రంగా ఉంచుకున్నావు. నాకు బాగా నచ్చింది. నాకేదైనా శుభ్రంగా పెట్టుకోవాలి, లేకుంటే ప్రశాంతంగా ఉండలేనత్తయ్యా. పల్లెటూరి పిల్లవు కదా, ఇంటిని ఎలా పెట్టుకొని ఉంటావో అనుకున్నా. తీరా ఇక్కడికొచ్చి చూస్తే అన్నీ బావున్నాయి.
ఇంతకీ ఏం వండుతున్నావిప్పుడు? మీ అబ్బాయికి ఇష్టమని గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. కాసేపట్లో అయిపోతుంది. మీకు వడ్డిస్తాను, తిందురు. అలాగేనమ్మా, అలాగే. అలా జలజ గుమగుమలాడే వంటలు సిద్ధం చేసింది. కాసేపటికి వినయ్ కూడా ఇంటికొస్తాడు. ఇక ముగ్గురూ కలిసి భోంచేస్తారు. జలజ మాట్లాడే పద్ధతి, చేసిన వంటల విధానం, ఇంటిని వంటగదిని శుభ్రంగా పెట్టుకునే పద్ధతి అన్నీ చూసి సుమిత్రకి ముచ్చటేసింది. ఏ ఇల్లైనా బావుండాలంటే ముందుగా ఆ ఇంటి ఇల్లాలు బావుండాలి. అప్పుడే ఇంటికి ధనలాభం కలుగుతుంది. ఆ ఇల్లు పచ్చగా ఉంటుంది. నా కోడలు జలజని చూసిన తరువాత నాకెంతో సంతోషంగా ఉందిరా అబ్బాయి. ఈరోజు రుచికరమైన భోజనం తిన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఇక నేను బయలుదేరుతాను. అవతల చిన్నోడింటికి కూడా వెళ్ళి రావాలి. అలా సుమిత్ర వెళ్తుంటే పళ్ళు పూలు ఇచ్చి పంపింది జలజ. ఇక ఆ రోజు సాయంత్రానికి చిన్న కోడలు పద్మ ఇంటికి చేరుకుంది. సుమిత్ర వెళ్లేసరికి పద్మ ఫోన్ మాట్లాడడంలో మునిగిపోయింది. సుమిత్రని చూసి ఫోన్లో మాట్లాడుతూనే కూర్చోమని సైగ చేసింది. చాలాసేపు కూర్చొని ఉంది సుమిత్ర. అరగంట తరువాత, ఏంటత్తయ్య ఇలా వచ్చారు? దారి తప్పొచ్చారా ఏంటి? మీరెప్పుడూ ఆ పెద్ద కోడలింటికే కదా వెళ్తారు. ఏ ఇంట్లో అయినా చిన్న కోడలి అందరికీ అలుసు. నేనేం చేశానని అందరూ నన్ను దయ్యంలా చూస్తారు? వేరే కాపురం ఉంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది. అందుకే వేరు కాపురం పెట్టేలా చేశాను. అది నా తప్ప చెప్పండి. అయ్యో పద్మ, అదంతా అయిపోయిన విషయం కదా. మళ్ళీ దాని గురించెందుకు మాట్లాడుతున్నావు? మీరెలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. మాకేం, బాగానే ఉన్నాం. నేను పట్నంలో పెరిగిన అమ్మాయిని కదా, నాకెలా ఉండాలో తెలుసు. పద్మ అలా కోపంగా మాట్లాడుతుంటే సుమిత్రకి ఏదో మాడిన వాసన వస్తుంది. అరెరే, వంటగదిలో ఏదో మాడిన వాసన వస్తోంది చూడమ్మా. అబ్బా, ఆ బెండకాయలు పెట్టొచ్చాను, మర్చిపోయాను అని పరుగున వంటగదిలోకి వెళ్తుంది. పద్మ వెనకాలే సుమిత్ర కూడా వెళ్ళింది. తీరా అక్కడికెళ్ళి వంటగదిని చూస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆ రూంలో సుమిత్రకి అస్సలుండాలనిపించదు. చిన్న కోడలి వంటగది దారుణంగా ఉండటం చూసి, ఏంటమ్మా ఇంత దారుణంగా ఉంది? శుచి శుభ్రత లేదు. ఎక్కడికక్కడ కూరగాయలు పడిపోయున్నాయి. రాత్రి వండిన సామాన్లు కూడా శుభ్రం చేసినట్టులేవు. వంటగది మొత్తం దుర్వాసనొస్తోంది. సుమిత్ర తన పాటికి తను అలా చెప్తుంటే పద్మ అస్సలు పట్టించుకోలేదు. మాడిపోయేటట్టు వండిన బెండకాయ ఫ్రై చూపిస్తూ సెల్ఫీ తీసుకుంది. ఒక్క నిమిషం అత్తయ్యా, ఒక సెల్ఫీ తీసుకుని మాట్లాడుకుందాం. అలా రకరకాల యాంగిల్స్లో మాడిపోయిన ఫ్రై చూపిస్తూ సెల్ఫీలు తీసుకుంది పద్మ. చిన్న కోడలి ప్రవర్తన చూసి సుమిత్రకి ఒళ్ళు మండింది. ఏంటమ్మా ఆ నిర్లక్ష్యం? వంటగది ఇంత దరిద్రంగా ఉందేంటి? చూడండత్తయ్యా, నేను పట్నంలో పెరిగిన అమ్మాయిని. నాకు వంటగది ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా వంటగదిలో ఎంత దరిద్రంగా ఉంటే ఏంటి చెప్పండి? వండినవన్నీ కడుపులోకి కదా వెళ్తాయి. అప్పటి వరకు మౌనంగా పద్మ చెప్పే మాటలు వింటున్న సుమిత్రకి ఆ క్షణం ఎక్కడలేని కోపం తన్నుకొచ్చింది. ఇక ఆవేశంలో పద్మని లాగిపెట్టి ఒక్కటిచ్చింది. పద్మ చెంప చెల్లుమంది. నన్ని కొడతారా? మీకెంత ధైర్యం? ఆపవే, ఇంకో మాట మాట్లాడకు. నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడికి నువ్వు ఓనర్ అయినట్టు కాదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఆ ఫోన్లో మాట్లాడుతున్నావు. ముందు ఆ ఫోన్ పక్కన పెట్టు. సుమిత్ర అలా కోపంగా అరిచేసరికి పద్మ భయపడిపోయింది. ఫోన్ పక్కన పడేసింది. వంటగదిని అంత తేలికగా కొట్టిపారేస్తున్నావు? దాని గురించి నీకేం తెలుసు? ఇల్లు చూసి ఆ ఇంట్లో అందరూ బావుంటారని అనుకుంటారు. ఆ ఇంట్లో వంటగది అలా కాదు. కుటుంబంలోని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా దానికి ముఖ్యంగా చూడాల్సింది వంటగదే. రుచిగా చేస్తే కడుపు నిండా తింటారు. వాళ్లకి శక్తితో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది. శుభ్రంగా ఉన్న వంటగదిని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవే తిష్ట వేస్తుందని పండితులు కూడా చెప్తారు. కాని నువ్వేమో ఇలా దరిద్రంగా వంటగదిని పెట్టుకున్నావు. అత్తయ్యా, ముందు నేను మాట్లాడేది విను. వేరు కాపురం అన్నావు. వేరు కాపురం పెట్టాక నువ్వు చేసేదిదా? కనీసం నీ భర్తకైనా కడుపు నిండా భోజనం పెడుతున్నావా? ఇలా మాడిపోయిన వంటలు చేసి వాణ్ణి బాధ పెడుతున్నావు. వాడితో అన్యోన్యంగా ఉండాల్సిన నువ్వు ఇలా ఫోన్ పిచ్చిలో పడిపోయావు. ఇక చాలు, నీ పద్ధతి మార్చుకో. సుమిత్ర అలా అంటుండగానే పద్మ కన్నీళ్లు పెట్టుకుంటూ సుమిత్ర కాళ్లపై పడింది. క్షమించండత్తయ్యా, తప్పు చేశాను. నా కళ్ళు తెరిపించారు. ఇకపై వంటగదిని శుభ్రంగా పెట్టుకుంటాను. అలా పద్మలో మార్పు రావడంతో సుమిత్ర సంతోషించింది. ఇక సంతోషంగా తన ఇంటికి చేరుకొని పల్లెటూరు పట్నం కోడళ్ల వంటగదుల గురించి తన భర్త వెంకన్నకి చెప్తుంది.